తీయాల్సిన అవసరం లేదు. 10,000 కట్టు, 10 మందితో 10,000 కట్టి నీకు కూడా 10,000 వస్తేనే కాన్సెప్ట్ అయితే అస్సలు కాదు. లేకపోతే లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని జాయిన్ చేయి, నువ్వు అసలు ఇంట్లో అనుకో పనే చేయకు, ఇంట్లో అనుకో డబ్బులు వస్తాయని ఆ కాన్సెప్ట్ వేరు. బట్ బెస్ట్ మాత్రం ఇట్లాంటి బిజినెస్ కాదు. టోటల్గా కొన్ని సో మామూలుగా బాలకృష్ణ సినిమా అంటే అందరికి నరుకుతుంటే అలుపు వస్తుంది కానీ నాకు ఊపు వస్తుంది అంట. చూసినారా సెషన్ మీరు వినేకపోతే ఎక్కువ చెప్పాలనిపిస్తారు. లేదనుకోండి మీరు ముచ్చట్లు చెప్పుకున్నారు అనుకోండి, నేను ఏం జరిగింది అలంకిత రాగాలి ఎండామాల సీరియల్ ఏం జరిగిందంటే అది. సో ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ కొన్నాం అంతా అయిపోయింది. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే డిఫైన్ ద డ్రీమ్ అండి. ఏం చేయాలి? డిఫైన్ ద డ్రీమ్. ఎగ్జాక్ట్లీ మీ డ్రీమ్ ఏందనేది ఐడెంటిఫై చేయండి. నేను మళ్ళీ చెప్తాను. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, ఈరోజు అంజలిలా అనే వ్యక్తి సక్సెస్ అయినంటే వితౌట్ డ్రీమ్ సక్సెస్ కావడం చాలా కష్టం. నాకు డ్రీమ్ లేకపోతే సక్సెస్ కావడం చాలా కష్టం. అసలు డ్రీమ్ అంటే ఏంది? ఎట్లుండాలి డ్రీమ్ చెప్పండి. ఎస్పీ బాలసార్ సిటీ మాట కాదు, మీ మాట చెప్పండి. ఏంది డ్రీమ్ అంటే? ఎట్లుండాలి డ్రీమ్ అంటే? సాధించాలి అంతేనా? మంచి ఇల్లు కట్టుకోవాలి. మన సంజీవ్ సార్ రాసి పెట్టినట్టు ఒక కారు కావాలి, ఇల్లు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, అన్ని రాసుకొని దానికి డేట్ అయ్యో పోస్టర్ పెట్టాము. నేను చాలా మంది చూస్తూ ఉంటాను. 4 గోడలు ఉంటాయి. ఇది హాల్, ఈ టీవీ యూనిట్, ఇక్కడ సోఫా సెట్లు ఉంటాయి. రైట్ సైడ్లో రాసి పెడతాం, రైట్ లెఫ్ట్ రాసి పెడతాం. డ్యూటీ నుంచి రాగానే కాలు మీద కాలు వేసుకొని మైసూర్ మహారాజు లెక్క టీవీ నొక్కుంటాం. మొత్తం అన్నీ చూసిన తర్వాత ఇటు చూస్తాం ట్రైన్. అప్పటికి 10 అయిపోయి ఉంటుంది. ఇది చేద్దాం అనుకున్నా కదా కారు ఇల్లు. కొంతమంది పోస్టర్లు ఎందుకు పెడతారో కూడా అర్థం కాదు. బలమే జీవితం, బలహీనత మరణం అని కొంతమంది కోటేషన్లు పెట్టుకుంటారు. కానీ మన లోపల దగ్గరే ఉండదు. చూసినారా? సో నేను ఏమంటున్నా అంటే, ఒక ఊర్లో 2 గాడిదలు ఉన్నాయి. ఒక యజమానికి 2 గాడిదలు ఉన్నాయి. ఈ యజమాని ఏం చేసిందంటే, రోజు దీంట్లతో ఏమేమైతే పనులు చేయించుకోవాలనో అన్ని పనులు చేయించుకుంటుండు. సాయంత్రం అయ్యేసరికి దానికి ఫుడ్ పెట్టట్లేదు. 2 గాడిదలకి విపరీతంగా కొడతాం. సో ఒక రోజు ఈ 2 గాడిదలు మాట్లాడుకుంటే, ఎన్ని రోజులే ఈ గాడిద చాకిరి అవసరమా, ఇది చెల్లిపోతే అయిపోతుంది, ఒక పని చేయి, ఈరోజు మనం ఎట్లా కట్టేయలేదు కదా, మనం వెళ్ళిపోదాం బయటకి. అలాగే ఒక వద్దు నేను రాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పిందంట. 2వ గాడిద మొదటి గాడిదతో చెప్పిందంట. ఈ మొదటి గాడిద ఏం చేసిందంటే బయటికి వెళ్ళిపోయింది, తప్పించుకుంది. 6 నెలలు ఫుల్ మస్తు ఎంజాయ్ చేసింది. 6 నెలల తర్వాత నా దోస్త్ ఎట్లుంది అసలు అని చెప్పి మళ్ళీ వచ్చి తిరిగి చూస్తే అదే యజమాని, అదే గాడిద చాకిరి, అదే కొట్టడం, ఫుడ్ పెట్టకుండా ఇవన్నీ చేస్తాను. లాస్ట్ పోయి ఉండాలేక అడిగినట్ట, నీకు ఎందుకు నచ్చుతుంది నాకు అర్థమవుతలేదు, ఎందుకు దెబ్బలు తింటున్నావు, ఎందుకు ఫుడ్ పెట్టట్లేదు, నీకు ఎందుకు నచ్చుతుంది అని అడిగాను. అంటే అప్పుడు 2వ గాడిద చెప్పిందట, ఏం లేదే, మన ఇంటి యజమానికి ఒక అందమైన కూతురు ఉంది, నీకు కూడా తెలుసు కదా. తెలుసు. ఓకే, ఎప్పుడు బిడ్డ నువ్వు కనుక ఫెయిల్ కావాలి ఈ గాడిదకి ఇచ్చి పెళ్లి, నువ్వు కనుక ఫెయిల్ కావాలి ఈ గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తా. ఏదన్నా ఒక సరళ ఫెయిల్ కాదా? అర్థమైనది మాత్రమే నవ్వుతుంది. ఫెయిల్ అయితే ఏమవుతుంది? గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తా. ఇప్పుడు మీరు చెప్పండి, గాడిదకి అంత డ్రీమ్ ఉన్నప్పుడు మనిషికి ఎంత డ్రీమ్ ఉండాలి? ఎంత డ్రీమ్ ఉండాలి? ఉండాలా వద్దా? ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఇంకొంతమంది ఏమనుకుంటారంటే కంపారిజన్ చేసుకుంటారు. ఏం చేస్తారు? కంపారిజన్ చేసుకుంటారు. ఇగో ఈసారి పొడుగున్నాడు, ఎర్రగా ఉన్నాడు, హైటెక్ కూడా బిజినెస్ బాగా చేసి, అన్నం ఉన్నాడు అక్కడ వ్యవసాయం చేస్తాడు. ఇగో వీళ్ళు చూడు అసలు ఏమో అర్థమే అవుతారు. వీళ్ళు ఒంటింటికి ఆ ఇంట్లో ఉండాలి లేకపోతే ఎట్లా చేయాలని వీళ్ళు కన్ఫ్యూజన్, వీళ్ళు చేయలేరు బిజినెస్. కొంతమంది కలర్ని హైట్ని బట్టి కూడా బిజినెస్ చెక్ చేస్తుంటారు. దీనికి కూడా ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక వ్యక్తి సంతలో బెలూన్స్ అమ్ముతున్నాడు. బెలూన్స్ మామూలుగా మనం నోటితో ఊదేవి కాకుండా హీలియం అంటే నైట్రోజన్ నింపిన ఎయిర్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని నింపుతాం. సో మనం పని ఏంటంటే ఆ ఊర్లో ఆ జాతరలో సాయంత్రం మొత్తం ఏదైతే ఉందో బాగా గిరాకీ జరిగినప్పుడు ఆ సంతోషం పట్టలేక ఒక బెలూన్ వదిలేదట, ఈ పైకి పోయేదట. ఇవి గాలి నింపిన ఎట్లుంటే నైట్రోజన్ నింపిన పైకి పోతూ ఉంటాయి. రోజు ఒక అబ్బాయి పరిశీలిస్తాం, చూసి
ఆ ఎవరైతే బెలూన్స్ అమ్మే వ్యక్తి దగ్గరికి పోయి ఇట్లా నిలబడితే వెనకాల నుంచి చొక్కా లాగుతున్నాడట. లాగానే వెనక్కి చూస్తే పిల్లోడు ఉన్నాడు. ఏంటి చెప్పు బెట్ట అంటే, అంకుల్ నేను రోజు చూస్తున్నాను గ్రీన్ కలర్ బెలూన్, రెడ్ కలర్ బెలూన్, ఎల్లో కలర్ అన్ని కలర్లు ఎగిరేసినావు, బ్లాక్ కలర్ ఎగిరేస్తే కూడా అట్లే ఎగురుతుందా అంకుల్ అని అడిగినట్టు. అంటే అప్పుడు అన్నాడంట రబ్బర్ బెలూన్స్ అమ్ముకునే వ్యక్తి, బాబు ఇది కలర్ని బట్టి ఉండదు, దాంట్లో నింపే గాలి బట్టి ఉంటుంది అని చెప్పిందంట. అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ మీకు కలర్తోనే అవసరం లేదండి. ఇక్కడ పొడుగున ఏది అవసరం లేదు. ఫస్ట్ మనిషికి డ్రీమ్ ఉండాలి. ఐడెంటిఫై యువర్ డ్రీమ్. డ్రీమ్ ఎట్లుండాలో కూడా చెప్తాం. ఐఎంఏ DUCD డిసెంబర్ 2026. ఇది విత్ 10 lakhs ఇన్కమ్. A4 సైజ్ పేపర్ తీసుకోండి, ఇంటర్నెట్ సెంటర్ దగ్గర జిరాక్స్ సెంటర్ ఒక 20-30 ప్రింట్లు తీయించుకున్న తర్వాత హాల్కి ఎన్ని గోడలు ఉంటాయి? 4 గోడలు ఉంటాయి, 4 పక్కలు అతికింది. ఐఎంఏ DUCD ఇన్ డిసెంబర్ 2026 విత్ 10 lakhs ఇన్కమ్. తర్వాత వచ్చేసి ఎప్పుడు హాల్లోనే ఉన్నాం కదా, కాసేపు బెడ్రూమ్ పోతాం. బెడ్రూమ్కి ఎన్ని గోడలు ఉంటాయి? 4 ఉంటాయి, 4 ఇటుకి అతికించాలి. ఎప్పుడు బెడ్రూమ్ ఉన్నాం కదా, కిచెన్లో ఉంటాం, కిచెన్లో అతికియండి. ఎప్పుడు కిచెన్లో ఉన్నాం కదా, బాత్రూమ్కి వెళ్తుంటాం, బాత్రూమ్ కూడా. ఈవెన్ మీరు ఒకవేళ నిద్రపోతున్నా కూడా సీలింగ్ కూడా అతికించుకోండి. మీ డ్రీమ్ ఐడెంటిఫై చేయాలి, అది కూర్చుండాలన్నమాట బాగా. మీరు DUCD కావాలని చెప్పి. సో ఎందుకు చెప్తున్నా అంటే, మా ఇంటి ఓనర్ వచ్చింది, రెంట్కి వచ్చిన తర్వాత మామూలుగా అంతా ఆన్లైన్ పేజ్, మరి ఆ ఇల్లు చూసుకోవడానికి వచ్చిండు కూర్చుండు. ఇటుపక్క చూసిండు, అటుపక్క చూసిండు, వెనక పక్క చూసిండు, వీలైతే పైకి కూడా చూసిండు. నేనేం మనసులో అనుకుంటున్నా, కొత్త బంగారులో ఒక సినిమా వచ్చింది, అప్పటికి దిక్కులు చూడకుండా వచ్చిన పని కాదు అని నేను అందాం అనుకుంటా. కానీ ఓనర్ మన అంటే ఏమైంది చూస్తుడు. బెడ్రూమ్లో పోయాడు, హాల్లోకి పోయాడు, కిచెన్ బాత్రూమ్. ఏంది బాబు ఆ పక్కింటి పిల్లలు అంతా అంటిస్తుంటే చెప్పొద్దా నువ్వు మొత్తం ఖరాబ్ చేసి గోడలు అంటే, అంకుల్ ఇది పక్కింటి పిల్లలు అతికియలేదు, నేనే అతికించిన, అది నా డ్రీమ్. నేను వచ్చినప్పుడు ఎంత అయితే నీట్గా ఉందో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు పెయింట్ వేయించిపోతా, నువ్వు టెన్షన్ పడకని చెప్పి. సో ఎందుకు చెప్తున్నంటే, ఈ డ్రీమ్ అనేది కంపల్సరీ మనం రాసి పెట్టుకోవాలి. ఏం డ్రీమ్ ఉంటే. ఇంకొక విషయం, ఈ బిజినెస్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే సెక్యూరిటీ ఇన్కమ్. సో దీని గురించి లాస్ట్లో క్లారిటీ ఇస్తా. డిఫైన్ యువర్ డ్రీమ్, దానికి డేట్ వేయండి, పోస్టర్లు అంటించండి. ఇంకొక నేనేమంటున్నంటే, నేను ఫస్ట్ కారు కొన్నా, టాటా నెక్సాన్. రేపు పొద్దున కారు అనిలేదనగా ఈరోజు సాయంత్రం వచ్చి నిద్ర పట్టట్లేదు, బెడ్ మీద పంపుతున్నా, ఇటు దొరుకుతున్నా, అబ్బా రేపు నా కారు వస్తుందిరా, ఎవరెవరైతే ఎగతాలు చేసిన వాళ్ళ ముందర కారు కొన్ని. ఇందాక ఎగ్జైట్మెంట్ అంటే ఏంటని అడిగినా కదా, చెప్పరండి. వాట్ ఈస్ ద ఎగ్జైట్మెంట్ అంటే, ఎగ్జైట్మెంట్ అనేది ద ప్రాసెస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. అంటే మనం ఏదైతే ఫ్యూచర్లో మనకు వస్తుందో ఆ వచ్చే లోపల ఉన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూసినా, దాన్ని ఎగ్జైట్మెంట్ అంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ డ్రీమ్ రాసుకోవడానికి కూడా చాలా మంది భయపడతా ఉంటారు. పక్కింటోడు ఏమనుకుంటాడు, పైంటోడు ఏమనుకుంటాడు అని. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ద ఇమాజినరీ ఫియర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దన్ రియల్ ఎక్స్పీరియన్స్. ద ఇమాజినరీ ఫియర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దన్ రియల్ ఎక్స్పీరియన్స్. అంటే వాస్తవానికి నిజంగా వాళ్ళు అనుకుంటారో తెలియదు, కానీ వాళ్ళు అనుకుంటారనే ఫీలింగ్ మన లోపల ఉంటుంది చూసినామా, అదే మస్తు డేంజరస్, మస్తు భయం. కాబట్టి దాన్ని వదిలేక వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి. ఇప్పుడు మన డ్రీమ్ రాసి పెట్టుకుంటే ఏమనుకుంటారు? పిచ్చి పడుతుంది కదా, రిచ్ అయ్యి, అంతే కదా. సో డ్రీమ్ 100% రాసి పెట్టుకోండి. ఈ డ్రీమ్ ఎప్పుడైతే రాస్తారో నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంటాక్ట్ లిస్ట్ అండి. ఏంటండి? కాంటాక్ట్ లిస్ట్. ఈ లిస్టు ప్రిపేర్ చేసుకోండి. మీ ఫోన్లో ఎన్నైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అన్నీ ప్రిపేర్ చేయండి. A to Z. మీరు ఎవరిని ప్రిజెక్ట్ చేయొద్దు. వీళ్ళు పనికి వస్తారా, పనికిరారా, పొట్టిగా ఉన్నారా, పొడుగున్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, చదువు వస్తారా రాదా, డబ్బు ఉందా లేదా, బ్యాక్గ్రౌండ్ ఏది అవసరం లేదు. ముగ్గు దగ్గర ఏలు పెట్టి చూడండి, గాలి వీలుస్తుంటా బిజినెస్ కక్కర్ వస్తాయి. ఎందుకంటే గాలి వీలిస్తే సబ్బు పెట్టి స్నానం చేస్తాడు, పేస్ట్ పెట్టి పళ్ళు వస్తాడు. ఏమైనా క్వాలిఫికేషన్ అవసరం బిజినెస్కి? అవసరం లేదు. ఇక్కడ 100 మంది కూర్చున్నారండి, సడన్గా పిచ్చోడు లోపలికి వచ్చిండు, మా చేతిలో రాయి ఉంది, ఎవరిని కొడతారంటే మీరు చెప్పగలుగుతారా? మరి ఈ బిజినెస్ ఎవరికి అర్థమవుతుందో మీకు ఎట్లా తెలుసు? మీరు ఎందుకు ప్రిజెంట్ చేస్తున్నారు? మన బిజినెస్ అనేది పిచ్చోని చేతిలో రాయటం ఉంటుందండి, ఎవరికి అర్థమవుతుందో చెప్పలేదు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, పెయిన్ లేకపోతే సక్సెస్ కాలేము. నో పెయిన్ నో గెయిన్. ఇప్పుడు నా లెక్కనే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటున్నాడంట, గిట్లే అప్పులు ఎక్కువ అయిపోయి. మనోడు ఏం చేస్తున్నాడంటే సూసైడ్ చేసుకుంటున్నాడు, గిట్లాని కిటికీ నుంచి వాళ్ళ దోస్తు చూస్తున్నాడు.
చూసి అరే ఏం చేస్తున్నారు అంటే వీడు అసలే సూసైడ్ చేసుకుంటున్నాడు, బాధలో ఉన్నాడు. చూస్తే కనిపిస్తలేదా సూసైడ్ చేసుకుంటున్నాడు. మనోడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫ్యాన్కు తాడేసుకొని చేయి కట్టుకొని ఫ్యాన్ ఎట్లా తిరుగుతున్నా మనిషి అట్లా తిరుగుతున్నాడు. వాడు కిటికీలో ఉన్నాడు చెప్పినట్ట, అరే సూసైడ్ చేసుకోవాలంటే సావాలనుకుంటే చెయ్యి కాదురా మెడకేసుకోవాలని చెప్పినట్ట. అంటే ఆల్రెడీ మెడకేసుకొని చూసినా నొప్పి వేసుకుని అందుకే షేక్ వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, నొప్పి లేకపోతే రిజల్ట్ వస్తుందా? వస్తుందా అండి? రాదు. కాబట్టి నేనేమంటానంటే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కూడా 9 డెసిబుల్స్ శబ్దాన్ని ఏదైతే నొప్పిని డెసిబుల్స్లో కొలుస్తారు. సో 9 డెసిబుల్స్ కన్నా ఎక్కువ పెయిన్ అనుభవిస్తారు. అంటే మన ఏమంటారు ఎముకలు ఏవైతున్నాయో ఇట్లా ఎంతైతే పెయిన్ కలుగుతుందో అంత పెయిన్ భరిస్తాడ. అట్లాంటి పెయిన్ భరించిన తల్లి మనకు జన్మనిచ్చినప్పుడు ఎంతైతే నొప్పి భరిస్తుందో ఆ నొప్పిని దాటి మనం బయటకు వచ్చినాం. మరి అంత జన్మనిచ్చిన తల్లికి మనం ఏ రూపడి ఉండాలి? భూమి మీద గాడిదై బూడిదై బతకడానికి వచ్చామండి. భగవంతుడు అవకాశాలు లేక చాలా మంది బయట తిరుగుతారు. ఇక్కడ అవకాశం వచ్చిన తర్వాత దీన్ని ప్రాపర్ వేలో యూజ్ చేస్తే చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. కాంటాక్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది ఫ్రెండ్స్ రూపంలో రాయండి, FRIENDS. నాకు స్పెల్లింగ్ రావు ఏమని ఉంటే. F మీన్స్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ గురించి రాయండి. R మీన్స్ రిలేటివ్స్, ఎవరైతే ఉన్నారో రిలేటివ్స్, దోస్తులు, చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రాయండి. I మీన్స్ ఇన్లాస్, బావాలు బామ్మారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి రాయండి. తర్వాత N మీన్స్ నైబర్స్. ఎందుకు ఈ నైబర్స్ చెప్తున్నా అంటే మీరు చూడండి, ఒక ఫంక్షన్ మన ఇంట్లో ఏదైనా మన అమ్మాయి మ్యారేజ్ అబ్బాయి మ్యారేజ్ మనం చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే పక్క కాలనీలో ఉన్న వ్యక్తిని పిలుస్తాం మ్యారేజ్కి, తర్వాత పక్క ఊరిలో ఉన్న వ్యక్తిని పిలుస్తాం, పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తిని పిలుస్తాం, తర్వాత పక్క దేశంలో ఉన్న వ్యక్తిని కూడా పిలుస్తాం. కానీ పెళ్ళి అయిపోయినాక రోజు 10 సార్లు కలిసే వ్యక్తి పక్కింటోడు వాడు మనతో మాట్లాడు. ఎందుకు మాట్లాడాయి అంటే నువ్వు నిన్న మీ అమ్మాయి మ్యారేజ్ అయింది నన్ను పిలిచావా, అదే సారీ అలా వెళ్ళి మర్చిపోయి. అంటే మనం ఏం చేస్తాం అంటే మైండ్ మంచిది కానీ గుర్తుపెట్టుకునే గుణం కన్నా మర్చిపోయే గుణం ఎక్కువ ఉంటుంది మైండ్కి. ఏ మనిషికైనా 1600 గ్రాములు ఉంటుందండి మైండ్ అనేది, మెదడు అనేది 1600 గ్రాములు ఉంటుంది. మన మెదడు ఎట్లాంటిది అంటే ఈ వాష్ బేసిన్ ఉంది కదా, ఏంది వాష్ బేసిన్ చాలా పెద్ద ఉంటుంది కానీ నీళ్ళు పోవడానికి హోల్ ఎంత ఉంటుంది? ఇలా పొరపాటున ఈ గిన్నెలు కడిగేటప్పుడు అన్నం మెతుకులు ఇక్కడ జామ్ అయిపోయినాయి అనుకోండి, పైనుంచి ట్యాప్ ఓపెన్ చేసినాం ఏమైపోతాయి? వాటర్ మొత్తం జామ్ అయిపోతాయి. అంటే ఇక్కడ మొత్తం ప్రాబ్లం ఉందా, ఇక్కడ ప్రాబ్లం ఉందా? కింద ప్రాబ్లం. ఈ కచరా తీసేస్తే మొత్తం ఫ్రీ అయిపోతుంది. మన మైండ్ లో కూడా ఏంటంటే కచరా ఉంటుంది, కచరా తీసేయండి. ఈ ఎలక్షన్ ఏందో కానీ నిజంగా నాకు స్టోరీ గుర్తొస్తుంది. ఒక ఊర్లో విపరీతంగా తాగుబోతూ తిరిగిపోతూ జలసరాయలు ఉన్నాయి. ఏడు చూసినా ఊరి నిండా అప్పులే అయిపోయింది మనోడికి. కానీ సర్పంచ్ అయ్యింది. ఎట్లా కావచ్చు? ఏదండి చెప్పిండట, నాయన మీ ఎంతమంది అప్పులు తీర్చాలనుకుంటున్నారు, ఎంతమంది అప్పు తీర్చారు అంటే అందరు చేతులంట. మీరు ఒకవేళ మీ అప్పు తీరాలంటే ఓటు నాకే, గెలిచిన తర్వాత మీ పైసలు మీకు ఇస్తా అని చెప్పినట్ట. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఏమంటారు అంటే అందరి పేర్లు రాయండి ఈ పద్ధతిలో. D మీన్స్ డాక్టర్స్ ఆర్ డెంటిస్ట్, S మీన్స్ స్ట్రేంజర్స్. ఈ బిజినెస్ మొత్తం జరిగేది మొత్తం స్ట్రేంజర్స్, అన్నోన్ పర్సన్ తోనే, ముక్కు ముఖం తెలియని వ్యక్తితోనే పెద్ద బిజినెస్ అవుతుంది. ఇప్పుడు మీరు కిరాణా షాప్ పెట్టండి, చుట్టాలు వస్తే సున్నం పెట్టిపోతారు, కానీ అన్నోన్ పర్సన్ వస్తే పెద్ద బిజినెస్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి అందరి లిస్ట్ రాయండి. మూడోది వచ్చేసి కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఏందండి? కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఈ ఫోన్ చేసే దగ్గరనే కాలు చేతులు గడగడలు ఆడుతుంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక పులిని చూస్తే పులి భయపడుతుందా? నక్క చూస్తే నక్క భయపడుతుందా? కుక్క చూస్తే కుక్క భయపడుతుందా? మనిషిని చూస్తే మనిషికి ఎందుకు భయం అవుతుంది? హలో హాయ్ ఫ్రెండ్ అని చేయబట్టి ఏమైనా కొరుకుతారా? నువ్వు ఎందుకు హాయ్ చెప్పినావు? ఏం కొరకలేదు, మనమే చెప్తున్నాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు చెప్తున్నాం. మన సహోదరులు అయినప్పుడు ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు భయం అవుతుంది? నాకు ఎవరైనా మనుషులు చూస్తే కొత్త చూస్తే విపరీతం నవ్వుకుంటా ఉంటాను అనమాట. విచిత్రమైన క్యారెక్టర్ అండి. ఈ 14 ఏళ్లలో కొన్ని లక్షల మంది టచ్ చేసిన ఈ పదాలు విచిత్రమైన క్యారెక్టర్. మీకు నచ్చిన సినిమా 100 సార్లు చూడండి, అదే టైంకు అదే కామెడీ, అదే ఫైట్, అదే సీన్ అన్ని అవే వస్తాయి. కానీ ఈ బిజినెస్ లో రోజు 5 మందిని కలవండి, మీకు ఒకవేళ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరుకుతారు, చూస్తాం చేద్దాం అనుకున్న వ్యక్తి, లేదా కమిటీ ఊకే జోకులు వేస్తుంటారు, బిజినెస్ చేయడానికి జోకులు వేస్తుంటారు, లేదా వీళ్ళని అడ్వర్టైజ్ నేను చూస్తా, నువ్వు సక్సెస్ గా నీ వల్ల కాదన్న. లేదనుకుంటే కనుక నాలాంటి హీరో దొరుకుతాడు, ఆంజనేయ అనే వ్యక్తిలాగా ఈ బిజినెస్ చాలా. కాంటాక్టింగ్, ఇన్వైటింగ్ ఈ పద్ధతిలో మాట్లాడాలి. FORM మీన్స్ ఫోన్ చేయగానే వెస్టీ బిజినెస్ మామ చేస్తామంటారు, చేయరు. నువ్వు డైరెక్ట్ చెప్పేస్తావు. నేను ఏమంటారు అంటే
ఎఫ్ మీన్స్ ఫ్యామిలీ గురించి మాట్లాడాలి. అమ్మ నాన్న ఎలా ఉన్నారు, భార్య పిల్లలు అందరూ బాగున్నారు కదా, అంతా బాగుంది కదా అని చెప్పి ఫ్యామిలీ గురించి మాట్లాడిన తర్వాత ఓ మీన్స్ ఆక్యుపేషన్. ఇప్పుడు జాబ్ గురించి అడగండి, ఎట్లుంది నీ జాబ్ అంటే నా జాబ్ సూపర్ ఉంది అనగా ఎవరు తినలే. 14 ఏళ్ళు నా జాబ్ సూపర్ ఉంది, నీ సూపర్, ఎవరు కానీ సూపర్ అనగా తినలే. ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టీలో మాత్రం ఆ మాట వినిపిస్తుంది. బాగా అబ్జర్వ్ చేసిన మీరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ఎవరైనా ఫోన్ చేయండి, ఎట్లున్నారు, సూపర్, ఎట్లున్నారు, సూపర్, ఫెంటాస్టిక్, ఎట్లున్నారు, సూపర్, ఇట్లా సూపర్, వారు ఎదుర్కొంటే ఇట్లా చూసారు, ఫోన్లో కలిపేది. మీ ఫ్యామిలీ ఎట్లుంది, సూపర్, ఎట్లుంది మీ ఫ్యామిలీ, సూపర్, మీ ఆరోగ్యం ఎట్లుంది, సూపర్, మీ పిల్లలు ఎట్లున్నారు, సూపర్, మీ బిజినెస్ ఎట్లుంది, సూపర్. ఏదన్నా అడిగారు సూపర్. పోనీ బాగాలేదని చెప్తే ఏమైనా బాగుపరుస్తారా, ఏం బాగుపరచారు. కాబట్టి నా 14 ఏళ్ళలో నేర్చుకున్న ఒకే ఒక అక్షర సత్యం, నోరు మంచిదైతే ఊరంతా మంచిదైన సామెత ఉంది. సో ఊకే బాగాలేదని చెప్తే ఇప్పుడు బాగాలేదు, ఓకే ఏం చేస్తారు వాళ్ళు వచ్చి, ఏం చేయాలి, అమ్మాయి వాళ్ళకి బాగాలేదంటున్నారు, ఫీల్ అయ్యేటోడు తప్ప, వాడికి హ్యాపీగా ఫీల్ అవుతాడు తప్ప మన ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే ఆక్యుపేషన్ ఆర్ మీన్స్ రీక్రియేషన్. రీక్రియేషన్ అంటే ఏంటంటే సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. ఇక్కడ అందరూ గుళ్ళకు పోయి ప్రసాదం తినే ప్రతి ఒక్క వ్యక్తి పుణ్యాత్ముడు కాదు, మందు షాపులకు పోయి మందు తాగే ప్రతి ఒక్క వ్యక్తి పాపాత్ముడు కాదు. మీరు ఇంతకుముందు ఏదో దగ్గర కళ్ళు తాగో లేకపోతే ఎంజాయ్ చేసో ఏదో ఉంటుంది సంథింగ్. మామ ఆయన అరే తాడి చెట్లకు పోయినాం కదా, కళ్ళు భలే తాగి కదా, బాగుండే కదా, చికెన్ వస్తుంది అని చెప్పి మీరు ఇంతకుముందు కలిసి తిరిగిన సందర్భాలు ఏవైతే హ్యాపీ మూమెంట్స్ దాని గురించి షేర్ చేసినప్పుడు ఏమైతే అంటే ఈ అప్పుల బాధలు, భార్య పిల్లల బాధలు, ఉద్యోగ బాధలు అన్నీ మర్చిపోతారు. అబ్బా మనోడు రిలాక్సేషన్. మీరు ఎప్పుడైనా చూడండి, రిలాక్స్ కావడానికి ఏ మందు తాగాల్సిన అవసరం, మనకి ఇష్టమైన వ్యక్తితో మాట్లాడితే రిలాక్స్ అయిపోతారు. నిజమా కదండి? సో ఆర్ మీన్స్ రీక్రియేషన్, ఎం మీన్స్ మనీ మెసేజ్ ఇవ్వండి. మామ నువ్వు చెప్పిన బాధలన్నీ నీ లెక్క నాకు కూడా తెలుసు కదా, కానీ 6 నెలల ముందు నా జీవితం మారింది. ఏంది రాదంటే ఇమీడియట్ ఫోన్ టక్కున కట్ చేయండి. ఏంద్రా మీరు ఫోన్ ఇంట్రెస్ట్ ఉన్నాడైతే ఏమంటే ఫోన్ చేస్తాడు, అన్ని ఉరికిచ్చి నాకేమంటే ఇదే మరి. సో ఇంట్రెస్ట్ ఉన్నాడు ఏమంటే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే నేను ఒక లాయర్ని కలవడానికి పోతున్నా, నేను అర్జెంట్ పని మీద పోతున్నా, నేను లేదు సోమవారం లేదా మంగళవారం కలుస్తా, నేను మా మిస్సెస్తో వస్తున్నా, నువ్వు మా చెల్లెతో ఇంటి దగ్గర రెడీ ఉండి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాయర్ అంటుండు, బిజినెస్ అంటుండు, ఏదైనా జరిగింది. సరే ఓకే మామ కలుద్దాం. మామ ఒకటే మాట, ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ఎమర్జెన్సీ పని పడితే ఒకరోజు ముందే నాకు చెప్పు, నీ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్మెంట్ చేస్తా, నీ ప్లేస్లో ఈ ప్రజెంటేషన్ వేరే వాళ్ళకి చెప్తా అంటే మనోడు ఏమంటాడు? ఏదైనా సినిమా చూసారా మీరు? వీళ్ళంతా ఒక డైలాగ్ ఉంటుంది. ఏం డైలాగ్ అది? నాకు దక్కంది ఇంకెవ్వరికి దక్కదు అంటారు చూసినా. ఈ ప్లాన్ పక్కలకి ఎప్పుడైతే చెప్తా ఉంటారో మనకే చెప్పమంటారు ఫస్ట్. కాబట్టి ఈ మెసేజ్ ఇవ్వండి, మనీ మెసేజ్ ఇవ్వండి. పోయేటప్పుడు 4వది ఎస్టీపీ అంటారండి. ఏంటండి? ఎస్టీపీ, షోది ప్లాన్ ఆర్ షోది ప్రజెంటేషన్. మన దగ్గర ఉన్న ప్రజెంటేషన్ ఒకటే అండి. ఈ 14 ఏళ్ళలో ఒకటే నేర్చుకున్నది. ఈ ప్లాన్ నేర్చుకుంటే సార్ మీరు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్లాన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్తే సార్. పోయేటప్పుడు ఎస్టీపీ విత్ డ్రెస్ కోడ్ అండి. ఏంటండి? డ్రెస్ కోడ్. ఇప్పుడు ఒక జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని పోయి ప్లాన్ చెప్తే వింటారా? వింటారా అండి? ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్డు పైన ఎంతో మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు. పైన తెల్ల చొక్కా వేసుకున్నాడు, కానీ కింద మాత్రం లుంగి కట్టుకున్నాడు, బండ్లన్నీ ఆపుతా ఉన్నాడు. ఆగుతారా? ఆగరు. ఆయన నిజమైన పోలీసే, ఆపుతారా? ఎందుకు ఆపరు? యూనిఫామ్ లేదు, పోలీస్ షర్టు యూనిఫామ్ కావాలి. సరే పోనీ కింద పాయింట్ వేసుకుని పైన షర్ట్ ఇక టక్ వేయలేదు, ఆపుతారా? ఆపరు. పోనీ టక్ వేసి కింద చెప్పులు వేసుకుండు, ఆపుతారా? ఆపరు. ఆపరు. అంటే ఎట్లుండాలి మరి పోలీస్ అంటే? డ్రెస్ కోడ్ అంటే పై నుంచి కింద వరకు డ్రెస్ కోడ్ ఉండాలి. పోనీ ఈ పెద్ద జుట్టు పెంచి గడ్డ కటింగ్ అంటారు. నేనైతే మా సైడ్ గడ్డ కటింగ్ అంటే ఇటు కిందికి చిన్నగా ఉంటుంది, ఇటు చిన్నగా ఉంటుంది, పైన మాత్రం ఇంత ఎత్తు ఉంటుంది. అట్లా ఉండి పోలీసులు అనుకోండి, ఆపుతారా? పెద్ద గడ్డం పెంచి ఆపుతారా? మరి ఇదే విషయం పూజారికి వస్తే, పూజారి ఉన్నాడు, జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకున్నాడు, గుళ్ళ ఆరాధిస్తున్నాడు, తీసుకుంటున్నా? తీసుకుంటారు. అంటే ఆయన
ఆయన ఆయన పూజ ఇంపార్టెంటా, డ్రెస్ ఇంపార్టెంటా? డ్రెస్ డ్రెస్ కదా. మరి మన బిజినెస్కి ఎందుకు కాదు? వా మన బిజినెస్కి ఎందుకు కాదు? మనం ఏమో రంగురంగుల చొక్కాలు వేసుకొని పోయి జీవితం రంగులమయం అవుతుందని అలాగే చెప్తున్నావు. నువ్వు రంగురంగుల చొక్కాలు వేసినంత కాలం నీ జీవితం రంగులమయం చెప్తున్నావు. నిజంగా హ్యాపీ ఓలీ అంటారు చూసినా ఓలీ. బట్ నిజంగా ఏం మారుతుంది నాకు ఒకటే, నేను ఏమంటున్నా, మన కూడా హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది, December 31 వచ్చింది. నేను అందరు మామూలుగా నేను 12 గంటల వాడేటోని, December 31 9 గంటలకి వాడుకున్నాను. మా ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసిండు, మామ ఈరోజు ఏందిరా అంటే, మామ ఈరోజు ఎక్కడ రా దావత్ ఏందిరా, ఎందుకు రాను ఈరోజు December 31 కదా, అయితే ఏందన్న అంటే, మామ రేపు న్యూ ఇయర్ వస్తుంది. ఇంకా అర్థం కాలేదు నాకు. వెస్టీజ్కి వచ్చిన కాదు ప్రతిరోజు December 31, ప్రతిరోజు December 31. చెప్పండి, ఇప్పుడు అందరు చెప్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నారు January 1. మీ జీవితంలో ఏం మార్పు వచ్చింది చెప్పండి? ఇక ఏం రాలేదు. మీరు చేసే ఉద్యోగం మారింది, డేట్ ఒకటి చేంజ్ అయింది, మీ పైసలు మారినా. మరి ఏం మారింది? క్యాలెండర్లో ఒక రోజు మాత్రమే మారింది, అంతకుమించి ఏం లేదు. నేను చెప్పానండి న్యూ ఇయర్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే క్యాలెండర్లో డేట్ మాత్రం, కానీ ఎగ్జాక్ట్లీ న్యూ ఇయర్ అంటే మీ జీవితంలో మార్పు వచ్చిన రోజు మాత్రమే న్యూ ఇయర్. నా ఎక్స్పీరియన్స్. కొంతమంది పండుగలు పబ్బాలని పోతుంటారు బిజినెస్ని వదిలేసి. తెలుసా, మస్తు పెద్ద పండుగ చేసినాం, ₹1,00,000 ఖర్చు చేసినాం. వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటారు, నాకు అది అర్థం కాదు. ₹1,00,000 ఖర్చు చేసేది పండుగ కాదు, దండు కాదు. ₹1,00,000 అకౌంట్లోకి వచ్చినప్పుడు పండుగ, అసలైన అర్థమైంది. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, మామూలు కేంద్ర బీర్ బాటిల్ ఎత్తితే దించకుండా తాగుతాడు, ఏం పార్టీ. ఒకప్పుడు రాఘేంద్రరావు BA MA LLB ఇట్లా చెప్పుకునేటోళ్ళు, ఇప్పుడు ఈ మధ్య నేను చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఏమీ కావండి. నేను ఏమంటున్నా అంటే, ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత విత్ డ్రెస్ కోడ్ 15 రోజులకు ఒకసారి కటింగ్ చేయించుకోండి, ఎక్కువ పెరుగుతుంది. జుట్టు ఎక్కువ వస్తుంది అనుకునే వాళ్ళు 15 రోజులకు ఒకసారి కటింగ్ చేయించుకోండి. బిజినెస్ మ్యాన్ కటింగ్ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఇట్లా ఉండి ఇట్లా ఇవన్నీ చేస్తే కనుక కాదు. తర్వాత వచ్చేసి సో ఒక 1 minute అయిపోయింది, ఒక 5-10 నిమిషాలు. ఆర్ యు ఎక్సైటెడ్? చెప్తావా ఉందా? రావాలని ప్రాణం అయితే చెప్పండి, దిగేస్తాను కదా. 5-10 నిమిషాలు ఓకే. అయిన తర్వాత నేను ఏమంటున్నా అంటే, బిజినెస్కి వచ్చిన, నెట్వర్క్ మార్కెటింగ్కి వచ్చిన, నేను 2012లో అప్పుడప్పుడు 18,000 వాడుతున్నా ఈ వీసా కార్డు అంట. ఇవి చిన్న మన పొలంలో కూడా మొలకలు వచ్చినట్టు చూసినా, ఇట్లా చిన్న వీసా గడ్డలు వస్తుంది. వచ్చిన తర్వాత మా సార్ ఒక ఆయన ఉంటాడు, అది పని చేయి, నువ్వు గడ్డ వీసాలు తీశాను, ఓ సార్ బిజినెస్కి రమ్మాను, వచ్చిన జాయిన్ కావాను, ప్రొడక్ట్ తీసుకున్నా, ఇగో ఈ కటింగ్ చేసుకున్నాను, డ్రెస్ వేసుకున్నాను, బూట్లు అన్నీ వేసుకున్నాను, కానీ దీంట్లో జోలికి మాత్రం రావాలి సార్. ఇది అంటే నాకు మస్తు ఇష్టం. ఈ జేబుల అకౌంట్లో ₹1 లేకపోయినా సరే మీ సార్ ఇట్లా మేలేస్తుంటారు, ఏముంటాయో నాకు ఏమర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, నాకు అడిగిన ఒకే ఒక్క క్వశ్చన్ అండి అతను 12 ఏళ్ల ముందు, అంజీ నీకు మీసాలు కావాలా, గడ్డ మీసాలు కావాలా, ₹1,00,000 కావాలన్నా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీకు వేసిన, గడ్డ మీసాలు కావాలా, ₹1,00,000 కావాలా? ₹1,00,000 కావాలా? నేను ఏం చేసిన అంటే, ఆ ₹1,00,000 కోసం గడ్డ మీసాలు తీసేసిన. ఆ రోజు మా అమ్మ మా నాయన విపరీతమైన తిట్లు. ఎవర్రా, ఏ కంపెనీ, ఈ కంపెనీ పాడైపోరు, మొగోడికి మీసా కట్ట అందాం, ఆడదాన్ని తల కట్ట అందాం రా, ఎవర్రా ఏ కంపెనీ అని చెప్పి విపరీతం. నువ్వు అవన్నీ చెప్పాక, మా సార్ ₹1,00,000 వస్తారని తీసుకుంటుగా నేను చెప్తున్నా కదా. 14 ఏళ్ళ నుంచి నన్ను గడ్డ మీసాలు ఎవరు చూసుకోలేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మీరు ఏ బిజినెస్ మ్యాన్ అయినా చూడండి, రామోజీరావు గారు చూడండి, అంబానీ, బిల్ గేట్స్, టాటా, బాటా, ఎవరు చూసినా సరే ఇలా గడ్డ మీసాలు ఉంటాయి. ఎందుకంటే దీనితో టైం వేస్ట్. కాబట్టి బిజినెస్కి వచ్చిన తర్వాత ఇంకొంతమంది, నేను అక్కడ చెప్పిన గడ్డ మీసాలు తీసేసిన కొత్తలో కొంతమంది ఇట్లా అనుకున్నాను, అరే అయిపోయింది రా అనుకున్నాను. ఏమంతా అనుకోదు. నేను నిజం చెప్పాను అండి, మొగతనం అనేది లోపల ఉండాలి, గడ్డ మీసాలు ఉండదు. సో ఇక్కడ ఏమంటుందంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరు తప్పుగా అనుకోదు. విత్ డ్రెస్ కోడ్ A to Z మారాలి, విత్ డెమో కిట్. ప్లాన్ పోయేటప్పుడు ఏం చేస్తారంటే, ఇలా పేపర్ పెట్టుకొని పోతుంటారు అనమాట. ఒక పేపర్ ఇట్లా పట్టుకొని పోతుంటారు, అట్లా పోయి కవర్ పేపర్ పట్టుకొని పోయి ప్లాన్ చెప్తుంటారు. ఒకవేళ ఇలా పేపర్ పెట్టుకొని పోయినంత కాలం మీ జీవితం అంతమించింది ఏం లేదు. మీరు రైట్ పర్ఫెక్ట్ డ్రెస్ కోడ్, పర్ఫెక్ట్ డెమో కిట్, వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత, నా దగ్గర థర్మకోల్ ద్రాక్షాలు ఉంది కానీ థర్మకోల్ తీసేవా, నా దగ్గర థర్మకోల్ జర పిన్నిస్ ఉంటే మేడం, పసుపు ఉంటే మనం డెమో చేసి అవతల ఒక నొప్పులు వస్తాయి. కాబట్టి నేను ఏమంటుంటే, పర్ఫెక్ట్ డెమో కిట్,
నువ్వు 2 చేస్తావా 2 పర్ఫెక్ట్ చేయి, ఆ నుంచి లేవద్దు. అట్లా చేయండి, వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకోండి విత్ డెమో కిట్. అండ్ 5వ వచ్చేసి ఇమీడియట్గా గెట్ స్టార్టెడ్, లేదంటే వీళ్ళు ఏమంటారు ఫాలో అప్ అంటారు. ఏమంటారండి? ఫాలో అప్ ఆర్ సైన్ అప్. ఫాలో అప్ ఆర్ సైన్ అప్ ఇమీడియట్గా జాయిన్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, పోగలిగితే ఆధార్ కార్డు నేను జాయిన్ చేసి ఆధార్ కార్డు అంటాను. నాకు చేవేళ్ళలో ఒక ప్లాన్ పోయినా, ఒక వ్యక్తి ఉంటాడు, 2 ఏళ్ళ నుంచి ఫాలో అప్ చేస్తున్నా, వీళ్ళు ఉన్నారు సార్ 6 ఉన్నారు సార్ తెలిసిన వాళ్ళు అని చెప్పి రోజు చెప్తుండే, కానీ ఒకరిని కలిపిపోతుంది. నేను ఫైనల్గా ధైర్యం చేశాను, సార్ మీకు ఎవరైనా తెలుసా లేదా, ఊరికే మాటలు చెప్తున్నారంటే, సార్ మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడిని కల్పిస్తాను. ఆయన సరే అని చెప్పి వీళ్ళిద్దరికి అన్నదమ్ములకు మాటలు లేవు. 10 ఏళ్ళ నుంచి భూమి పంచాయతీ అవుతుంది. పోయిన తర్వాత మీ ఇద్దరు చూస్తున్నాం, వాళ్ళ తమ్ముడు లుంగి కట్టుకొని వచ్చి మా ముందర కూర్చున్నాం. రే ఆధార్ కార్డు తీసుకురాపో, ఆధార్ కార్డు తీసుకురాపో. ఆయన నా ముఖం వాళ్ళ అన్న ముఖం చూస్తా ఉన్నాను. నేను డెమో బ్యాగ్ నుంచి అది తీసుకున్నా ప్లాన్ పేపర్. సార్ నువ్వు ఉండు సార్, నువ్వు ఉండు సార్, నా తోడ ఇట్లా నోపుతుంది సార్, ప్లాన్ నువ్వు ఉండు సార్, ఆధార్ కార్డు తీసుకున్నాను. ప్లాన్ పేపర్ ఇస్తాను, మనోడు ఆధార్ కార్డు తెస్తాను. అయిపోయింది, ఆ నుంచి బయటకు వచ్చినాం. అన్న తర్వాత ఇస్తాను చెప్పింది మనం. అయిపోయిన తర్వాత సాయంత్రం అన్న నాకు ఫోన్ చేసిండు. ఫోన్ ఎత్తగానే కిరికిరిలో అవుతున్నాడు. ఏమైంది సార్, నాకు కూడా సెన్సార్ హ్యూమర్ ఉంది, నాకు కూడా నవ్వే కెపాసిటీ ఉంది, చెప్పు సార్ అంటే, ఓ సార్ రాగు సార్ అంటే, నువ్వు నా తెల్ల చొక్కా నల్ల పాయింట్లు వచ్చినావు కదా, నేను లాయర్ అనుకుంటున్నాను, మా ఇద్దరి మధ్యన భూతగా పంచాయతీ ఉంది కదా, అందరూ ఆధార్ కార్డు తీసుకురా అంటే, ఈ ఆధార్ కార్డు తీసుకొచ్చి సైన్ పెట్టించుకొని ల్యాండ్ గిట్ ఏమైనా రాపించిన ఉద్దేశంతో మా తమ్ముడు ఇయ్యలేదు సార్. ఇదే ఆధార్ సార్ అంటే చూడండి, నేను ఏమంటున్నా అంటే, ఎగ్జాక్ట్లీ ఎందుకు ఆధార్ కార్డు అడుగుతున్నాడు చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే ఆధార్ కార్డు ఎందుకు ఇవ్వాలి? ఆధార్ కార్డు ఇవ్వాలి ఏమంటే, ఆధార్ కార్డుతో చాలా మోసాలు జరుగుతుంది. ఆధార్ కార్డు ఉందా, ఓటర్ ఐడి ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, పాస్పోర్ట్ ఉందా, రేషన్ కార్డు 5 ఇచ్చింది కదా కంపెనీ ఆప్షన్, 5 చెప్పు, మళ్ళీ తెచ్చేది ఆధార్ కార్డే కదా. అర్థమవుతుందండి? సో సైన్ అప్ చేయించండి. నేను చెప్తున్నా కదండి, ఈ 4 పనులు, ఇది ఒక సైకిల్, తిరుగుతున్న చక్రం ఉంటుంది. ఈ 4 పనులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా ఎవరైతే చేస్తారో 5% దగ్గర నుంచి బిఎంసీఎం మెంబర్ వరకు, నువ్వు ఏ పిన్నులో ఉన్న మధ్యలో నెక్స్ట్ పిన్నుకి వెళ్ళాలన్నా, నెక్స్ట్ చెక్కి వెళ్ళాలనుకున్నా కూడా ఈ 4 పనులు రెగ్యులర్గా చేయి. 4 పనులు మీకు ఈరోజు ఎట్లాంటి డిప్రెషన్ ఉన్నా మళ్ళీ ఈ 4 పనులు చేయండి. ఇది టీమ్ సైజు గ్రోత్ కావడానికి. ఏంటండి? టీమ్ గ్రోత్ కావాలి, టీమ్ సైజు గ్రోత్ కావడానికి. కానీ అంతా బాగానే ఉంది సార్, అందరు ప్లాన్ చెప్తారు, కానీ జనాలు వచ్చిన వాళ్ళు ఎవరు నిలబడతలేరు సార్. ఏం చేయమంటారు? ఒక్కరు కూడా నిలబడతారు. బిజినెస్ తీసుకొస్తున్న ప్రోడక్ట్ ఉంటుంది, కానీ ఎవరు మీటింగ్కి వస్తారు. ఏం చేయాలంటే సిస్టమ్కి ప్లగ్ ఇన్ చేయాలి. 6వది జూమ్ మీటింగ్స్. ఏంటండి? జూమ్ మీటింగ్. ఈ జూమ్ మీటింగ్ ఏదైతే ఉందో మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు వాస్తవానికి జూమ్ అంటే ఏందో తెలియదు. ఫస్ట్ నేను ఇందాక కరోనా చెప్పిన కదా, ఊర్లోకి వెళ్ళిపోయాను. మా ఊరు ఇప్పటి కూడా సిగ్నల్ రాని ఊరు. ఇప్పటి కూడా 2026లో కూడా సిగ్నల్ రాదు. సో ఒక నిమిషం, 3 నెలలు ఊర్లో ఉన్నప్పుడు ఈ సిటీలో ఉన్న లీడర్స్ ఉన్నారా లేదా మన టీం, వీళ్ళందరూ ఏం చేశారంటే జూమ్ మీటింగ్ ఎట్లా దాన్ని ఏమంటారు అట్లా ఎట్లా ఆన్ చేయాలి, ఏం సంగతి అన్నీ నేర్చుకున్నారు. 3 నెలల తర్వాత నేను ఊరికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మన దాంట్లో లీడర్స్ కొంతమంది, సార్ ఒకసారి జూమ్ మీటింగ్ రండి సార్, ఒకసారి జూమ్ మీటింగ్ రండి సార్ ఫోన్ చేసి. నాకు అర్థం కాదు, జూమ్ మీటింగ్ అంటే ఏంటి సార్? అడిగితే బాగుండాలి, డౌన్ లైన్ అప్లైన్ అడిగిన బాగుండే కానీ డౌన్ లైన్ అడిగితే బాగుంది. సరే మేడం వస్తున్నా మేడం అని వస్తున్నా సార్ అని చెప్తున్నా, పోవట్లేదు. 1 వీక్ తర్వాత, సార్ మీరు వస్తారా రారా, ఇన్నిసార్లు వస్తా అని చెప్తారు, రావట్లేదు. అరే సరే అని చెప్పి, మేడం ఎక్కడ మేడం జూమ్ మీటింగ్ చెప్పండి మేడం. అయ్యో సార్ మీరు జోక్ చేయకండి సార్, జూమ్ మీటింగ్ ఏదో జరుగుతుంది సార్, ఫోన్లో జరుగుతుంది. ఇది అడిగితే బాగుంది. సరే మేడం ప్లీజ్ ఏమనుకోకూడదు మేడం, నేనైతే రాలేదు, నాకేం తెలియదు, మీరు ఏమైనా ఉంటే చెప్పండి మేడం అంటే, ఇగో వాట్సాప్ గ్రూప్లలో బ్లూ కలర్ లింక్ వచ్చింది, దానిపైన నొక్కు వచ్చేస్తా సార్. ఇంతేనా, దీనికి ఎందుకు ఇంత బాధ అని చెప్పి లింక్ పైన నొక్కిన తర్వాత వాళ్ళ ఏం మాట నాకు వినిపించట్లేదు, మొత్తం మూగసాగాలి అనమాట. వాళ్ళే మాట్లాడి నాకేం వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు ఇది అంటే నా చేసిన జూమ్ మీటింగ్ అంటే ఈ మూగసాగిన భాష అని అనుకున్నాను, నాకు తెలియదు. వాళ్ళు ఎవరు మాట్లాడి వినిపిస్తలేదు. వారం చూసిన తర్వాత శ్రీనివాస్ సార్ ఫోన్ చేసింది, అందులో సార్ మీకు జూమ్ కనిపిస్తుంది కానీ వినిపిస్తలే కదా సార్. అదే అవును సార్ మీకెట్లా తెలుసు సార్.
ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క అప్లై చిత్రగుప్తులు లాంటి సార్ అందరి లెక్కలు తెలుస్తుంటాయి డౌన్లైన్ లెక్కలు అలాగే సార్ ఎట్లా చేయాలి సార్ మరి దీన్ని ఏం చేయాలంటే ఇగో కింద సింబల్ ఉంటుంది హెడ్ ఫోన్ సింబల్ దీని మీద నొక్కాలని వినిపించి చూడండి నమ్మరు చెవిట ముందర శంఖబూర్తి ఎట్లుంటుందో వారం రోజులు అట్లే ఉంది నాకు నొక్కిన తర్వాత అమ్మాయి ఓహో ఇదే ఆ కథ ఇప్పుడు ఎట్లుంటది అంటే ఇగో అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది అది సిస్టమ్ అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది అది సిస్టమ్ ఎట్లా వస్తుందో నేలు పెట్టి చూడవద్దు సిస్టమ్ అంతే అయిన తర్వాత వినిపించింది అయిన తర్వాత ఏమైపోయిందంటే కొంచెం తెలివి ఎక్కువైపోయింది నాకు అడగడం బంద్ చేసిన ఈయనకు ఇక వస్తలేడు అనుకోరు మరి అడగడం బంద్ తెలివి ఎక్కువైంది పైన ఈ కిందనేమో ఆడియో కనెక్ట్ కావడానికి ఆడియో కనెక్ట్ అయినట్టు కూడా చూస్తే పైన ఒక సింబల్ ఉంటుంది మైక్ సింబల్ ఐడియా ఉందో లేదో లెఫ్ట్ సైడ్ నేను చేసిన పని చేశారు దీన్ని నొక్కేది ఆడియో కనెక్ట్ అయినట్టు కనిపించేది మనకి వినిపించకపోదు దీని కింద పెట్టేది 7 గంటల వరకు నిద్రపోయేది అందరూ సార్ ప్లీజ్ కమాండ్ ద స్క్రీన్ ఒక్కసారి వచ్చిపోండి సార్ రండి సార్ ఒక్కసారి అదే సార్ ఏడవ గురుగాలు సార్ డౌన్లైన్ కూడా ఎట్లాంటి వాళ్ళు దొరికినట్టే నిజంగా అదృష్టం అనుకోని అదే సార్ ఇంత పొద్దుగా అగ్రికల్చర్ ప్రాణం అయినట్టు అందుకే వస్తాను సారీ లీడర్స్ రేపు మాట్లాడిద్దామని చెప్పి ఇట్లా జరుపుతున్నాం అయిన తర్వాత ఓ రోజు టక్కున వినిపించింది నిద్ర ఉంది కానీ ఎందుకో టక్కున అందులో సార్ రండి సార్ అంటే చిన్నగా వినిపించింది వినిపించగానే టక్క 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 మొహం కడుకున్నాం వచ్చి ఇంకా అది ఎట్లా మాట వేసాక దాన్ని నేర్చుకుని ఇట్లా పెట్టి కూర్చొని గుడ్ మార్నింగ్ లీడర్స్ పలానా రోజు ఈ రోజు హోస్టింగ్ బాగా చేశారు అంతా బాగుంది అని చెప్పి ఈ రోజు సలీం సార్ సీడీ ఉంది కదా సూపర్ ఉంది ఇట్లా ఉన్న వీడియోలలో ఒకరు చూసుకుంటే ఇట్లా చూస్తారు ఓహో ఈ తేడా జరిగిందని నాకు అనిపిస్తారు అనుకుంటూనే ఉన్నా అయిపోయింది వాళ్ళు ఏమనలే అయిపోయిన తర్వాత జూమ్ అయిపోయింది ఫోన్ చేసిన సార్ మేడం చెప్పండి సార్ ఏమనుకోకండి సార్ చెప్పండి రేపంచి మా జూమ్కి అలాగే రావాలని విన్నట్టు వద్దు సార్ అసలు రావాలి సార్ ఎందుకు మేడం అంటే సార్ మీరు అసలు జూమే వింటలేరు టీం మొత్తం పరువు మొత్తం పోతుంది వద్దు సార్ రావాలి సార్ 2020లో సీరియస్గా తీసుకున్న జూమ్ మీటింగ్ నాకంటే ఒక సపరేట్ జూమ్ మీటింగ్ కావాలనుకున్నా ఈరోజు మన ఆర్గనైజేషన్లో 250 జూమ్లు ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకు చెప్తున్నా చెప్పనా